రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ సీన్ మీరు చూసే ఉంటారు. కానీ దాన్ని తలదన్నే రేంజ్ లో మహారాష్ట్రలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మహారాష్ట్రలోని జల్నాలో స్టీల్, క్లాతింగ్ అండ్ రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన ఇద్దరు బడా వ్యాపారస్తులు భారీగా ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని 250 మంది అధికారులు ఎవరికి ఏమాత్రం అనుమానం కూడా రాకుండా పెళ్లి వాళ్ల మాదిరిగా దుల్హన్ హమ్ లే జాయింగే అంటూ ఊరేగింపుగా 120 కార్లలో జల్నాలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 5 గ్రూప్స్ గా విడిపోయి ఎట్ ఏ టైం ఆ బిజినెస్ మ్యాన్స్ కు చెందిన అన్ని ప్లేసెస్ పైన రైడ్స్ చేశారు. ఇలాంటి ఒక ప్రాపర్ సెటప్ తో వచ్చి రైడ్ చేస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయని ఆ బిజినెస్ మ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 7 రోజుల పాటు జరిగిన ఈ రైడ్ లో నగదు, బంగారం, వజ్రాలు, స్థిరాస్తి పత్రాలు మొత్తం 390 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. సో అలా ఇది వన్ ఆఫ్ ద క్రేజీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గా నిలిచింది. ఈ రోజుల్లో నిజాయితీ పరులైన ఆఫీసర్స్ అవసరం ఈ దేశానికి ఎంతైనా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.